హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఈ వీడియోలో బడ్జెట్లో వైజాగ్, అరకు, వనజంగి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. హైదరాబాద్ నుండి వైజాగ్కి చాలా ట్రైన్స్ ఉంటాయి. మేము హైదరాబాద్ నుండి వైజాగ్కి ఈవినింగ్ ట్రైన్ బుక్ చేసుకున్నాము. వైజాగ్కి మార్నింగ్ రీచ్ అవుతాము. యాక్చువల్గా మేము వైజాగ్కి మార్నింగ్ 9 వరకు రీచ్ అవ్వాలి, బట్ ట్రైన్ డిలే అవ్వడం వల్ల మేము ఆఫ్టర్నూన్ వరకు వైజాగ్కి రీచ్ అవుతాము. వైజాగ్కి రీచ్ అవ్వడం వెంటనే మేము రెంటల్ బైక్స్ నుంచి బైక్ రెంట్ తీసుకొని హోటల్కి వెళ్ళి నైట్ స్టే అక్కడే చేసి వైజాగ్లో దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తాము. ఈ రెంటల్ బైక్స్ మనకి వైజాగ్ స్టేషన్ దగ్గరలోనే మనకి రెంటల్ బైక్స్ ఉంటాయి. లేదు అనుకుంటే మనం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. మేము ఇప్పుడే రెంటల్ బైక్స్ తీసుకున్నాము, హోటల్కి వెళ్తున్నాము. వైజాగ్లో హోటల్స్ బడ్జెట్లోనే ఉంటాయి. వైజాగ్లో హోటల్స్ 500 నుంచి స్టార్ట్ అవుతాయి. మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. సో మేము ఇప్పుడే వైజాగ్లో దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడే మనం బీచ్కి రీచ్ అయ్యాము. ఈవినింగ్ టైంలో బీచ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం కైలాసగిరికి స్టార్ట్ అయ్యాము. ఫ్రెండ్స్, మనం కైలాసగిరి టెంపుల్కి వచ్చేసాము. నైట్ టైంలో టెంపుల్ చాలా బాగుంటుంది. ఇప్పుడే మనం కైలాసగిరి టెంపుల్ నుంచి వైజాగ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అట్లా మనం బీచ్ రోడ్లో ఎంజాయ్ చేస్తూ బైక్ రైడ్ని ఎంజాయ్ చేద్దాం. ఆర్కే బీచ్ నైట్ వ్యూ చాలా బాగుంటుంది లైటింగ్స్తో. బీచ్ రోడ్లో మేము నైట్ ఇక్కడే డిన్నర్ చేసేస్తున్నాము. నైట్ డిన్నర్ అనేది స్ట్రీట్ ఫుడ్లో చాలా బాగుంటుంది. చాలా లేట్ అవ్వడం వల్ల మేము హోటల్కి స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ ఫ్రెష్గా మిగతా ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ రిషికొండ బీచ్కి వెళ్దాము. చాలా బాగుంటుంది మార్నింగ్ వ్యూ. పదండి ఫ్రెండ్స్. మనం బీచ్కి వచ్చేసాము. మార్నింగ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది సైలెంట్ వెదర్తో. అలా వేవ్ సౌండ్స్తో మనం నేచురల్ని బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ సింహాచలంకి వెళ్దాము. అక్కడ టెంపుల్ విజిట్ చేసుకొని మన జర్నీ అనేది స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, వైజాగ్ నుంచి మనం సింహాచలంకి స్టార్ట్ అయ్యాము. సింహాచలం వెళ్ళే రూట్ అనేది చాలా బాగుంటుంది. అక్కడ టెంపుల్ విజిట్ చేసుకొని మనం అరకుకి స్టార్ట్ అవుదాము. ఫ్రెండ్స్, టెంపుల్లో మనకి ఫోన్స్ అలవలేదు కాబట్టి వీడియో ఏం మనం షూట్ చేయలేదు. నెక్స్ట్ మనం అరకుకి స్టార్ట్ అవుదాం ఫ్రెండ్స్. అరకుకి వెళ్ళే దారిలో మనకి బుర్రా కేవ్స్ ఉంటుంది, అది చూసేద్దాం. మనం బుర్రా కేవ్స్కి వచ్చేసాము. ఇక్కడ ట్రెక్కింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ టికెట్స్ కూడా ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది లైటింగ్స్తో. చాలా మూవీస్లో మనకి ఓల్డ్ మూవీస్లో కనిపిస్తుంటుంది. ఫ్రెండ్స్, బుర్రా కేవ్స్ నుంచి మనం ఇప్పుడే అరకుకి స్టార్ట్ అయ్యాము. జర్నీ అనేది చాలా బాగుంటుంది. హిల్ స్టేషన్, కొండల మధ్య మనం ఇట్లా డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తూ మనం స్టార్ట్ అవుదాం ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కడ్డిగా వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. కడ్డిగా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి 2 కిలోమీటర్స్ అనేది ట్రెక్ ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. వెళ్దాం ఫ్రెండ్స్. అరకు వెళ్తూ ఉండగా మనకి రోడ్ సైడ్లో టీ ఎస్టేట్స్, టీ గార్డెన్స్ అనేది ఉంటుంది. ఆ గార్డెన్స్లో మనం నేచర్ ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ అవుదాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, మనం ఇప్పుడే అరకు రీచ్ అయ్యాము. ఇప్పుడు మనం ఇక్కడ అరకులో క్యాంపింగ్ టెంట్స్లో మనం స్టే చేస్తున్నాము. అరకుకు దగ్గరలో చాలా క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి. మీకు కావాల్సిన బడ్జెట్లో మీరు తీసుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 400 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక టెంట్ వచ్చేసి 400 ఉంటుంది. 2 పర్సన్ ఉండొచ్చు. ఫుడ్ సపరేట్ ఉంటుంది ఫ్రెండ్స్. నైట్ వ్యూలో క్యాంపింగ్ టెంట్స్ చాలా బాగుంటుంది. మనం క్యాంప్ ఫైర్ కూడా వేసుకోవచ్చు. మ్యూజికల్ లైట్స్తో, మ్యూజిక్తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం మార్నింగ్ మడగడ వ్యూ పాయింట్కి వెళ్దాము. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మడగడ వ్యూ పాయింట్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఈ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి బైక్లో లేదంటే ఆటోస్ ఉంటాయి. బైక్లో ఉంటే మనం ట్రాఫిక్స్ అన్నీ మనం స్కిప్ చేసుకుంటూ ఫాస్ట్గా వెళ్ళొచ్చు. బట్ ట్రెక్కింగ్ ఉంటుంది, జాగ్రత్త ఫ్రెండ్. 2 వీలర్ అయితే మనం డైరెక్ట్ వ్యూ పాయింట్కి, కొండపైకి మనం డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఈ వ్యూ పాయింట్కి మనం వచ్చేసాము. ఇక్కడ మనకి ఆదివాసీ వాళ్ళ కల్చర్ అనేది మనకు కనిపిస్తుంటుంది. ఆదివాసీ లాగా మనం డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆదివాసీ వాళ్ళ డ్రెస్సెస్ మనం వేసుకోవచ్చు. వాళ్ళతో పాటు మనం డాన్స్ కూడా చేయొచ్చు. పర్ హెడ్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మార్నింగ్ టైంలో చాలా బాగుంటుంది ఇక్కడ. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ పద్మపుర గార్డెన్స్కి వెళ్తున్నాము. గార్డెన్ అనేది చాలా బాగుంటుంది. నేచర్ పరంగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడే మనం పద్మపుర గార్డెన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ అనేది ఉంటుంది. లోపల చాలా బాగుంటుంది, చూసేద్దాం రండి. ఈ పార్క్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. చాలా ప్లాంట్స్, ట్రీస్ అనేది మనకి చూడడానికి చాలా బాగుంటుంది. మనం ఇక్కడ నేచర్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లేస్ వచ్చేసి మనకి కాఫీ మ్యూజియంలోకి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మనం నైట్ స్టే కూడా చేయొచ్చు. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ కాఫీ మ్యూజియంకి వచ్చేసాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీస్ అనేది మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. మనం ఇక్కడ పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాము. ఇక్కడ మనకి ఆదివాసీ జీవన విధానం అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మనము రాణా జిల్లేడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. మేము ఇప్పుడే అరకు నుంచి వనజంగి స్టార్ట్ అయ్యాము. అరకు నుంచి వనజంగికి 50 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. 1.5 అవర్ జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఇప్పుడే వనజంగికి రీచ్ అయ్యాము. వనజంగిలో కూడా మనకి టెంట్ స్టే హోటల్స్ ఉంటాయి. అవి కూడా మనకి బడ్జెట్లోనే ఉంటుంది. టెంట్ స్టే 500 నుంచి స్టార్ట్ ఉంటుంది. హోటల్స్లో 1000 రూపీస్ నుంచి అవైలబిలిటీ ఉంటుంది మనకి రూమ్స్. టెంట్లో స్టే చేయమనేది అరకు మరియు వనజంగిలో చాలా ఫేమస్. టెంట్లో స్టే చేయడం అనేది మన బడ్జెట్లో కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది.
ఈ రోజుకి మేము ఇక్కడే నైట్ స్టే చేస్తాము. మీకు క్యాంప్ ఫైర్ కావాలంటే వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే వాళ్ళు క్యాంప్ ఫైర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. 200 నుంచి స్టార్ట్ ఉంటుంది క్యాంప్ ఫైర్ కూడా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెళ్ళబోతుంది వనజంగి కొండకి. కొండ పైకి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ పై వరకు వెళ్ళాలి. మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అయితే మార్నింగ్ 6 వరకు రీచ్ అవుతాం. మనము నియర్లీ 4.5 కిలోమీటర్స్ మనకి ట్రెక్కింగ్ ఉంటుంది. మొత్తం కొండపైకి మనం నడుస్తూ వెళ్ళాలి. ఇప్పుడు మనం చూస్తున్న లైటింగ్స్ మొత్తము అందరూ అట్లా లైట్ టార్చెస్ పట్టుకొని వాళ్ళు ట్రెక్కింగ్ చేస్తున్నారు. ట్రెక్కింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలామంది వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం కొండపైకి రీచ్ అయ్యాము. మార్నింగ్ వ్యూ అనేది చూస్తుంటే మీరు వనజంగి కొండ నుంచి వ్యూ మీకు కనిపిస్తూ ఉంటుంది. చల్లటి క్లైమేట్స్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఫాగ్ అనేది కనిపిస్తుంటుంది. ఇప్పుడు వనజంగి కొండలో మీకు మార్నింగ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఈ వ్యూ కోసమే చాలామంది ట్రెక్కింగ్ చేస్తూ మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అయ్యి 6 వరకు రీచ్ అవుతారు ఫ్రెండ్స్. 4.5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అనేది చేయాలి. మనకి ఇప్పుడు సన్ రైజ్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి సన్ రైజ్ అయింది. మార్నింగ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. క్లౌడ్స్ ఉండడం వల్ల సన్ రైజ్ అనేది చాలా లేట్ అయింది. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 4.5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అనేది చాలా వరస్ట్ ఉంటుంది. ఏం కనిపించదు. జస్ట్ ఫోన్ టార్చ్ లైట్ పట్టుకొని మనం పైకి వెళ్తూ ఉండాలి. పైకి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా బాగుంటుంది. వెదర్, నేచర్ అనేది చాలా ఎంజాయ్ చేయొచ్చు మనము. జస్ట్ ఆ మార్నింగ్ వ్యూ కోసం అన్నా మనం ఆ ట్రెక్ అనేది చేయాలి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, మిస్ చేయకండి వనజంగి ట్రెక్ అనేది. చూడండి ఫ్రెండ్స్, మనం మార్నింగ్ 4:30కి లేచి ఈ ప్లేసెస్ నుంచి మనం స్టార్ట్ అయ్యి రావాలి. మనకి ఇదంతా ఏం కనిపించదు. వాటర్ ఉంటుంది. జస్ట్ టార్చ్ లైట్ పట్టుకొని ఈ ప్లేసెస్ నుంచి మనం ట్రెక్ చేస్తూ రావాలి. కొండల్ని, రాళ్ళని. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు స్ట్రాబెరీ ప్లాంట్స్కి వచ్చాము. స్ట్రాబెరీ తోటలు అనేది అరకులో, వనజంగిలో చాలా ఫేమస్. ఇక్కడ నుంచి మనము పర్చేస్ కూడా చేయొచ్చు. చూడండి, మీకు కనిపిస్తుంటుంది స్ట్రాబెరీ. ఇక్కడ జామ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసుకోవచ్చు. చాలా ఫార్మ్స్ ఉంటాయి. వనజంగిలో హిల్ ఒకటి ఫేమస్ ఫ్రెండ్స్, అండ్ స్ట్రాబెరీ ఫార్మ్స్. మిగతా ఏమి ఉండదు. ఇక్కడ నుంచి మనం వైజాగ్కి స్టార్ట్ అవ్వాలి. వ్యూ పాయింట్స్ అనేవి చూసుకుంటూ జస్ట్ హిల్ స్టేషన్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. అరకు మరియు వనజంగిలో బ్యాంబూ చికెన్ అనేది చాలా ఫేమస్ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ప్రైస్ మాత్రం కొద్దిగా ఎక్కువనే ఉంటుంది, బట్ ఒకటి మాత్రం టేస్ట్ చేయండి. అరకు మరియు వనజంగిలో సన్ఫ్లవర్ తోటలు అనేది చాలా ఫేమస్ ఫ్రెండ్. మనం వెళ్తూ ఉంటే మనకి తోటలు అనేది కనిపిస్తూ ఉంటుంది. మీకు కావాలంటే వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ తోటలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడే వైజాగ్కి స్టార్ట్ అయ్యాం. దారి మధ్యలో మనకి కొన్ని వ్యూ పాయింట్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. దగ్గరలో మనకి ఎర్రవరం వాటర్ ఫాల్స్ ఉంటుంది. చూసేద్దాం ఫ్రెండ్. మేము ఇప్పుడు ఎర్రవరం వాటర్ ఫాల్స్కి రీచ్ అయ్యాము. వనజంగి నుంచి వైజాగ్కి 110 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 3.5 అవర్స్ జర్నీ ఉంటుంది. వనజంగి, చోడవరం, అనకాపల్లి, వైజాగ్ ఈ రూట్ నుంచి మేము స్టార్ట్ అయ్యాము. వైజాగ్ రీచ్ అవ్వగానే మేము రెంటల్ బైక్స్ ఇచ్చేసి వైజాగ్ నుంచి మాకు ఈవినింగ్ హైదరాబాద్కి ట్రైన్ ఉంది.
ఫ్రెండ్స్, ఇంతటితో మా జర్నీ కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.